హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వచ్చేసి ఏం చేస్తున్నానంటే రాగి జావ చేస్తున్నాను. ఇది వెజిటేబుల్తో చేస్తున్నానండి. చాలా హెల్తీ. ఈ ఎండాకాలం చాలా మంచిదండి. రాగి జావ తాగడం వల్ల హెల్త్ చాలా బాగుంటుంది, చాలా మంచిది. ముందుగా నేను దీనికోసమని ఒక చిన్న టీ గ్లాసుడు రాగి పిండిని తీసుకున్నాను. ఇది ఒక గిన్నెలో వేసుకొని దీనికి ఒక గ్లాస్ వాటర్ పోసి ఇలా ముందుగా కలిపి పక్కకు పెట్టుకోవాలండి. దీనికి గాను క్యారెట్, అలాగే పచ్చి బఠానీలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవి ముందుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఇవి పక్కకు పెట్టుకున్న తర్వాతకి స్టవ్ను ఆన్ చేసి స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని దానిలోకి నేను 1 టేబుల్ స్పూను నెయ్యి వేసానండి. మీకు కావాలి అనుకుంటే ఆయిల్ అయినా వేసుకోండి. నేను ఇందులోకి 1 స్పూను నెయ్యి వేసుకొని ప్రిపేర్ చేసుకున్నాను. మూకుడు వేడైన తర్వాతకి కొద్దిగా నెయ్యి వేసుకొని దానిలోకి ముందుగా కొద్దిగా జీలకర్ర వేసుకొని అది వేగిన తర్వాతకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, క్యారెట్, అలాగే బఠానీలు, కరివేపాకు, కొత్తిమీర వేసి ఇవి మంచిగా ఫ్రై అయ్యే విధంగా వేయించుకోవాలండి. ఇవి పచ్చివాసన పోయేదాకా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలండి. వీటి ప్లేస్లో మీకు ఇంకా ఎక్స్ట్రా వెజిటేబుల్స్ ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చండి. బీన్స్ కానీ లేక క్యాలీఫ్లవర్ కానీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేను మాత్రం వీటి వరకే వేసానండి. ఇలా ఇవి వేగిన తర్వాతకి దీనిలోకి కొద్దిగా కాజును ఇలా వేసి దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం ఉడికించుకున్నామంటే ఇవి మంచిగా ఉడికిపోతాయండి. 50% ఈ ఆయిల్లో మనకు ఫ్రై అయ్యాయంటే వాటర్లో సగం ఉడికిపోతాయి. అప్పుడు మనకు ఇది కంప్లీట్గా తినడానికి చాలా బాగుంటుంది. ఇలా ఇవి ఫ్రై చేసుకున్న తర్వాతకి ఒక గ్లాసుకు నేను 6 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. 1 గ్లాసు రాగి పిండి తీసుకున్నాం కదా, దానికి నేను 6 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. 5 గ్లాసుల వాటర్ దీంట్లో పోసాను మూకుట్లో. 1 గ్లాసు వాటర్ ఏమో పిండిలో కలిపేశాను. అలా 6 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. మనం ఈ వాటర్ పోసిన వెంటనే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకు మంచిగా కలిసిపోతుంది. ఇలా ఎసరు వచ్చి మరిగేటప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని ఆ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఇది మరిగించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద అడుగంటిపోతుంది. ఇలా మరుగుతూ ఉంటుంటే మనం కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు ఇది చిక్కబడిపోతుంది. చూడండి, ఈ విధంగా దగ్గర పడుతుంది కదా. ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు ఇది రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా సూపర్, చాలా యమ్మీగా ఉంటుందండి. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా చాలా బలం. ఇది తాగడం వల్ల చాలా మంచిది. చాలా బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఇది తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.